అతి పవర్ఫుల్ అయిన టెంపుల్. సాధారణంగా సింపుల్గా కనిపిస్తుంది లొకేషన్ అంతా, బట్ అక్కడికి వెళ్ళే చూస్తే కానీ మనకు అర్థం అవ్వదు ఆ టెంపుల్ యొక్క మహిమ. ఇక్కడ నుంచే కరుంగని మాల అనేది వస్తుంది. ఇక్కడ ఎంతో మంది యాక్టర్స్ కూడా వచ్చి కరుంగని మాలను తీసుకొని ధరిస్తూ ఉంటారు. ఇక్కడ దొరికే ఒరిజినల్ కరుంగలి మాల ఎలాంటి సైట్లలోనూ దొరకదు, ఎక్కడ కూడా దొరకదు. అది కావాలి అంటే ఇక్కడికే వచ్చి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పవర్ఫుల్ టెంపుల్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. నా ట్రిప్ వీడియోస్ నేను అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది. మధ్యలో నాకు వేరే ఈవెంట్స్ ఉండటం వల్ల నేను ఆ వీడియోస్ని కొద్ది రోజులు ఆపేసి ఆ తర్వాత నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నేను వెళ్ళిన 30 క్షేత్రాలు వెళ్ళాను కదా, సో వాటి వీడియోస్ నేను కంటిన్యూగా పెడుతూ వచ్చాను. బట్ మధ్యలో నాకు వేరే ఈవెంట్స్ రావడం వల్ల నేను కొన్ని రోజులుగా పెట్టడం లేదు. ఇప్పుడైతే నేను ఆ ట్రిప్లో భాగంగానే ఈ పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ప్రీవియస్గా నేను అప్లోడ్ చేసిన వీడియో, నా ట్రిప్లోని వీడియో ఏంటంటే కేరళ పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట. అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ తర్వాత మేము విజిట్ చేసిన ప్లేస్ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే మన సినీ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో తమిళ్లో కానీ మన తెలుగు వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా కరుంగలి మాల ధరిస్తారు కదా, అది ఒరిజినల్గా ఇక్కడే దొరుకుతుందన్నమాట. ఇక్కడ మాత్రమే అది ఒరిజినల్గా మనకి దొరుకుతుంది. వీళ్ళకి ఎలాంటి వెబ్సైట్స్ అనేవి ఉండవు, ఎలాంటి సైట్లలో వీళ్ళు అమ్మరు. అది మనకి కావాలి అని అంటే అందరూ కూడా ఇక్కడికే వచ్చి తీసుకుంటారంట. సో మనం ఇక్కడ వచ్చి ఆన్లైన్ పేమెంట్స్ వరకు అలో చేస్తారు, కానీ ఆన్లైన్ సైట్స్ అనేవి అలా ఏమీ లేవు. ఇక్కడ ఈ టెంపుల్కి పాతాళ శంభు మురుగన్ అనే పేరు కూడా ఎలా వచ్చింది అనేసి మనకి ఈ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఉండే స్వామివారు చాలా లోతులో ఉండే ప్లేస్లో ఉంటారన్నమాట. చాలా లోతుగా ఉంటుందన్నమాట. ఇక్కడున్న కుమారస్వామి విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేశారంట. అండ్ ఇంకా ఆ కరుంగలి మాల అనేది ఇక్కడే దొరుకుతుంది. అండ్ అదే విధంగా ఆ కరుంగలి మాలని 45 రోజులు స్వామివారి దగ్గర ఉంచి పూజలు చేసి ఆ తర్వాత వాళ్ళు తీసుకొని అక్కడ నుంచి అమ్ముతారనమాట. అలా కాకుండా మీరు అక్కడ తీసుకున్న తర్వాత కూడా మీరు మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళి స్వామివారిని అడిగేసి అక్కడ పూజారి ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి మనం మళ్ళీ పూజ చేయించుకొని అది తీసుకోవచ్చు అనమాట. అలా చాలా ప్రత్యేకత ఉంది ఈ టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే చాలా చిన్నగా, చాలా సాధారణంగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఈ టెంపుల్ ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడ దొరికే కరుంగలి మాల కూడా అంతే పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే ప్రతి సినిమా యాక్టర్ కూడా ఈ కరుంగలి మాల ధరిస్తున్నారు ఇప్పుడు. ఈ కరుంగలి మాల అనేది కూడా ఒక ట్రెండ్ లాగా వచ్చేసింది ఈ మధ్యకాలంలో కదా. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది తమిళ యాక్టర్స్ కార్తికేయన్ తర్వాత ధనుష్ గారు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళే కాదు చాలామంది సినిమా యాక్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీ నుండి కూడా ఇక్కడికి వచ్చి మాలను తీసుకుంటారు, స్వామివారిని దర్శించుకుంటారంట. ఈ కరుంగలి మాల నరదృష్టి పడకుండా ఆపుతుంది. అండ్ అది ఉంటే మనకి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి అట్రాక్ట్ చేయకుండా ఉంటాయంట. సో అందుకని ఈ కరుంగలి మాల చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది. అండ్ అదే కాకుండా ఇక్కడ మేము వెళ్ళిన రోజు అయితే చాలా ఫ్రీగా ఉండే, మాకు దర్శనానికి కూడా ఎక్కువ టైం పట్టలేదు, ఎక్కువ లైన్ లేదు, ఏమీ లేదు. చాలా అర్లీగా వెళ్ళాము మేము, చాలా అర్లీ మార్నింగ్ వెళ్ళాము. లేదు అని అంటే ఇక్కడ వేరే డేస్లో అయితే ఈ ప్లేస్కి వచ్చి మనం దర్శనం చేసుకొని కరుంగలి మాల తీసుకోవాలి అని అంటే ఇక్కడ నుంచి అంటే టెంపుల్ ఉండే ప్లేస్ నుంచి మరో ఊరి దాకా అంత పెద్ద లైన్ ఉండేదన్నమాట. ఇంకా 3 AM లేదంటే 4 AM నుంచి ఆ లైన్ అనేది స్టార్ట్ అయ్యేదంట. అంత పెద్ద లైన్ ఉండింది ఈ కరుంగలి మాల కోసం. కానీ మేము వెళ్ళిన రోజైతే అలా ఏమీ లేకుండే. ఆ అదృష్టమో ఇంకేంటో నాకు తెలీదు, కానీ ఆ దర్శనం ప్రశాంతంగా అయిపోయింది. మేము మాలలు కూడా తీసుకొని వచ్చామన్నమాట. ఇదేనండి పాతాళ శంభు మురుగన్ టెంపుల్ గురించి. ఇది ఎంత ఫేమస్ అంటే మన కరుంగలి మాల అంత ఫేమస్ అనమాట. అందుకని ఈ కరుంగలి మాల
వలన ఇది ఇంకా ఫేమస్ అయిందనమాట ఈ టెంపుల్. అయితే ఇది ఒరిజినల్‌గా కావాలి అనంటే మనం అక్కడికి వెళ్ళి మాత్రమే తీసుకోవాలనమాట. సో, ఇది అండి ఈ టెంపుల్ అయితే దుండిగల్‌లో ఉంటుంది. మీరు కరుంగలి మాల కావాలి అనుకుంటే మాత్రం ఈ టెంపుల్‌కి వెళ్ళి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. నాకైతే ఈ టెంపుల్‌కి రావడం, ఈ ప్లేస్‌ని విజిట్ చేయడము, ఇక్కడ అసలు మా ట్రిప్ వాళ్ళతోని చాలా బాగా కలిసిపోయాను నేను. చాలా బాగా అనిపించింది వాళ్ళతో ఉన్నంత సేపు కూడా. అందరూ నన్ను చాలా బాగా ఓన్ చేసుకున్నారనమాట. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలి అనంటే నేనిక్కడ సోంపు చెట్టులను కూడా చూశాననమాట. సోంపు చెట్లున్నాయి ఇక్కడ. సో, ఇది అండి పాతాళ శంభు మురుగన్ టెంపుల్ గురించి అండ్ చాలా ఫేమస్ అయిన కరుంగలి మాల దొరికే ప్లేస్ గురించి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరేం ఫీల్ అయ్యారు అనేదైతే కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో టెంపుల్‌లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రియా కాలురామ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.